వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ పార్టీ తరపున పోటీ చేయబోయే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ కలిగించింది. ఆ తలనొప్పి కొన్ని ఎక్కువ రోజులు కొనసాగింది. ఏ నియోజకవర్గం విషయంలో అంటే ప్రధానంగా ఒంగోలు ఎంపీ విషయంలోనే. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇవ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన అలగడం, హైదరాబాద్కు రావడం, మళ్ళీ విజయవాడకు పోవడం, ఒంగోలు నుంచి వెళ్ళిపోవడం, రకరకాల డ్రామా కొనసాగింది. ఎంత డ్రామా ఏం కొనసాగినా ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేదే లేదని చెప్పి జగన్ చాలా చాలా ఖరాఖండిగా చెప్పేశారు. దానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన దగ్గర ఉన్న కారణాలు ఆయనకు ఉండొచ్చు. సరే, అది సమస్య పోయింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తాను కానీ లేదా వాళ్ళ కొడుకు మాగుంట రాఘవరెడ్డి కానీ ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలి అనే డీల్తోనే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి చేరారు అన్నది ఓపెన్ సీక్రెట్. అండ్ తెలుగుదేశం పార్టీ అధినేత కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు టీడీపీ కండువాలు కప్పుకున్నారు అని. ఈ క్రమంలో మొన్న తాజాగా టీడీపీ వాళ్ళు పోటీ చేయబోతున్న 17 ఎంపీ నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ప్రకటించారు. కానీ అందులో ఇంట్రెస్టింగ్గా ఒంగోలు లేదు. ఒంగోలు ఎందుకు లేదు అని చెప్పి కాసింత లోతులకు వెళ్ళి ఆరా తీస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ కొడుకు మాగుంట రాఘవరెడ్డికి కానీ ఎట్టి పరిస్థితులను ఎంపీ టికెట్ ఇవ్వకూడదు అని ఢిల్లీ బీజేపీ పెద్దల నుండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి ఉంది అని, మరీ ముఖ్యంగా వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు అని అమిత్ షా నుంచి ఒక అప్లికేషన్ ఉంది అన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కారణం లేకపోలేదు. ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసు చుట్టే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారిని అరెస్ట్ చేశారు. అండ్ అంతకుముందు మాగుంట రాఘవరెడ్డి కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. అప్రూవర్గా మారిన తర్వాత బయటకు వచ్చినట్లున్నారు. అయితే మాగుంట రాఘవరెడ్డి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్కి 30 కోట్ల రూపాయలు కవిత మధ్యవర్తిత్వం చేసి ఇప్పించారు అని ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇదే మద్యం స్కామ్లో ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేసినటువంటి ఈడీ ఇప్పుడు అందులో కీలకంగా ఉన్నటువంటి మాగుంట రాఘవరెడ్డికి టీడీపీ కనుక టికెట్ ఇస్తే అండ్ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు, ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడు అక్కడ టికెట్ ఇవ్వడం నైతికంగానూ ఏమాత్రం భావ్యం కాదు. కాబట్టి టికెట్ ఇవ్వకూడదు అన్నది ఢిల్లీ బీజేపీ పెద్దల ఆలోచనగా, సో అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చేరవేశారు అని చెప్పి అయితే చెబుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పెద్దలను కన్విన్స్ చేసి మాగుంట ఫ్యామిలీకి టికెట్ ఇస్తారా, లేదా ఢిల్లీ బీజేపీ పెద్దలను కన్విన్స్ చేసుకోలేక మాగుంట ఫ్యామిలీకి ఎంపీ టికెట్ ఇవ్వరా? మరి వాళ్ళని ఎంపీ టికెట్ ఇస్తాను అని చెప్పి పార్టీలోకి తీసుకొని ఎక్కడ వాళ్ళను అకామిడేట్ చేస్తారు? ఫైనల్గా మాగుంటకు ఎంపీ విషయం అండ్ ఒంగోలు ఎంపీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరం. సరే, ఎంత బయటకు కనిపించేది కాబట్టి బీజేపీ ఏదో విధంగా చంద్రబాబు మీద ప్రెజర్ తీసుకొని రావచ్చు. కానీ మరి అదే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి నుంచి బీజేపీ 44,50,00,000 రూపాయలు పార్టీ ఫండ్ కింద తీసుకొని అదే కేసులో మళ్ళీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో, ఇంకా వాళ్ళు నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడితే ఏమో ఉంటుంది. కానీ సరే, ఇప్పుడు మరి చంద్రబాబుకి చెప్పారు టికెట్ వద్దు అని. మరి వాళ్ళు చంద్రబాబుకి వద్దు అని గట్టిగా చెప్పగలుగుతారా, లేకుంటే చంద్రబాబు వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారా? ఏం జరుగుతుంది అనేది అయితే ఆసక్తికరమే. చూద్దాం.